పనుల పరిస్థితి ఏంటంటే ఏం పనులు? మంది భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు. ఉమ్, ఏ పని రానోళ్ళు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఉమ్. అక్కడికి వస్తేనేమో పనులు లేవు, ఇసుక దొరక ఇబ్బంది పడుతుంది. అసలు ఎందుకు రావాలంటే విజయవాడ ఉమ్. ఊళ్ళో పనులు లేవా? ఊళ్ళోకి వెళ్ళండి, మా ఊరు రండి, మా ఊరికి ఎంచాల నేటివ్ ప్లేస్, మా ఊరు రండి. వైడిష్ ల్యాండ్, 365 రోజులు నీళ్లుంటాయి. ఏది కూరగాయ పండించండి, ఒక గేదెను పెంచండి. ఊళ్ళో పాలు కొనుక్కుంటున్నాం అండి, సిగ్గుపడాలి. ఊళ్ళో రైస్ కొనుక్కుంటున్నాం, సిగ్గుపడాలి. ఊళ్ళో పాలు కొనుక్కుంటున్నాం, పల్లెటూళ్ళలోకి వెళ్ళి పాల ప్యాకెట్ కొంటున్నాం, సిగ్గుందా? విజయవాడలో ప్యాకెట్ చేస్తే గెంటసాల్లో కొనుక్కుంటున్నాం. పాడి గేదెను పెంచండి, ఏం చేస్తారు? ఖాళీగా ఉండి గడ్డి పెంచండి, రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళండి. ఏదైనా ఒక పని చేస్తున్నారంటే దాని నుంచి వాళ్ళకి ఎంతో కొంత లాభం ఉంటేనే చేస్తారు. అసలు బేసిక్ గా మనం తినేది తాగేది అంతా భూమి నుంచే వస్తుంది. భూమిని మర్చిపోయి గాల్లో ఎలాడతారేంటి? భూమి దగ్గరికి వెళ్ళి భూమిలో ఎందుకు క్రియేట్ చేయరు? బంగారం, ఇనుము, సిమెంటు ఇవన్నీ భూమి నుంచే వస్తాయి. భూమి దగ్గరికి వెళ్ళాలిగా మీరు. నేను విజయవాడలో ఉంటానంటేనేంటి? తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, అన్నీ పొల్యూటెడే. అటువంటి తిండి తింటే ఇక్కడ బతుకుతాడేంటి? అదేమంటే నాకు డాక్టర్ ఉంటాడు అంటాడు జేబులో. డాక్టర్ ఉంటే సత్యవన్ ఆపుతాడు, డాక్టర్ అయినా బతికిస్తాడా? ఎంతమంది చచ్చిపోవాలా మన ముందు? చాలా మంది పెద్ద వాళ్ళు, పేర్లు ఎందుకులేండి, పెద్ద వాళ్ళు ఎంతమంది చచ్చిపోవాలా? వాళ్ళందరూ బూడిదైపోయారుగా, మనమైనా చచ్చిపోతాంగా. ఊళ్ళోకి వెళ్ళి బతికితే హ్యాపీగా బతుకుతాంగా. ఇక్కడ సావడం ఎందుకు? జీవోత్సవాల్లాగా పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయితే నాతో సహా జీవోత్సవాల్లాగా బతుకుతున్నారు విజయవాడలో. ఎప్పుడు చచ్చిపోతాం, జేబులో డబ్బులు లాక్కుపోతాడేమో, మా ఆస్తి ఎవడు లాక్కుపోతాడేమో. సమాజానికి ఇచ్చేయండి, ఫ్రీ అయిపోతారు. దాచుకుంటే భయం, నాకేమీ లేదనుకుంటే భయం ఏముంది? ఒకరితో భయపడాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పు అనేది బేసికల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి రావాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ మీరు పూర్తిగా నాశనం చేశారు. 1978 నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ నాశనం చేశారు. 70 నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రమోషన్ ఫ్రీ. బ్రహ్మానంద రెడ్డి గారు మొదలుపెట్టి బ్రహ్మానంద రెడ్డి పాస్ అన్నారు. ఆ తర్వాత పివి నరసింహారావు వచ్చారు, ఆంధ్ర మాకన్నాం. ఆంధ్ర ఆ రోజున ఇవ్వాల, వాళ్ళు ఆంధ్ర వద్దన్నాం, మళ్ళీ ఆంధ్ర ఇచ్చారు. ఆంధ్ర ఇచ్చిన తర్వాత కడప అన్నారు, శ్రీకాకుళం అన్నారు, వైజాగ్ అన్నారు. ఎందుకు మాకు అసలు ఇవన్నీ? కృష్ణా జిల్లాలో బతికే మాకు, కృష్ణా జిల్లా నీళ్ళు తాగాలి కాబట్టి తెలంగాణ వాళ్ళతో తప్పదు మాకు. కాబట్టి కృష్ణా జిల్లాను తీసుకెళ్ళి తెలంగాణలో కలపండి. మీరు మద్రాసులో కలుపుతారో, ఇటు పోయి అనంతపురాలు బెంగళూరులో కలుపుతారో కలవండి, ఇటు పోయి ఒరిస్సాలో కలుపుతారో కలవండి. మాకెందుకు అసలు ఈ తలకాయ నొప్పి? మా జిల్లాను తీసుకెళ్ళి, మా కంబైన్డ్ కృష్ణా జిల్లాను తీసుకెళ్ళి సరాసర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టండి. మేము హైదరాబాద్ పోయి ఉద్యోగాలు చేసుకుంటాం, ఆ నీళ్ళు ఇస్తే తాగుతాం, లేకపోతే లేదు. మా గోదావరి నీళ్ళు వద్దు, గోదావరి నీళ్ళు కూడా వద్దు. రాజమండ్రి అటు ఒరిస్సా తీసుకుపోండి, అటు కృష్ణా జిల్లా నీళ్ళు ఇస్తే చాలు. రేవంత్ రెడ్డి గారు తాగడానికి నీళ్ళు ఇస్తాడు. అలా నేను అంటలేదండి. ఎక్కడైనా రాజకీయం గురించి నేను మాట్లాడట్ల, విశ్లేషణ అనేది. అసలు వీళ్ళు చేసే డ్రామా, వీళ్ళు చేసే నాటకాలు 1970 నుంచి నేను ఆంధ్ర స్టేషన్లో నేను 6th క్లాస్ చదువుతున్నా. ఆ రోజు నుంచి చేసే ఈ గేమ్స్ అన్నీ కూడా సమాజానికి పనికొచ్చే ఆటలు అయితే కాదు. సమాజానికి పనికొచ్చే ఆటలు ఇవి. వీళ్ళు ఆటలు ఆడినప్పుడు మనకెందుకండి? అసలు అంత గేమ్ ఆడే అవకాశం కానీ ప్లేస్ కానీ నాకు లేదు, అంత ఎమోషన్స్ లేవు. నేను సమాజాన్ని మారుతాం అనుకుంటే నా టైం వేస్ట్. మిమ్మల్ని మారుతాం అనుకున్నాను అనుకోండి, నా టైం వేస్ట్. సార్ అది మంచిది, ఇది మంచిది అంటే 1 hour వేస్ట్ కదా. ఆ వేస్ట్ పని నాకెందుకు? నా పని నేను చేసుకుంటాను. నేను ఒక మెక్క పెంచుకుంటా, ఒక కాయ కాస్తుంది, తింటాను. లేదు నాకు ఎక్కువైతే నీకు పెడతా. సమాజానికి ఉపయోగపడతాయి ఎంతో కొంత. నాకెందుకు ఈ ఎలిగేషన్స్? అవునా కదా? ఆ ఎలిగేషన్స్ లేకుండా ఉంటే సమాజాన్ని నిర్మించగలిగితే వాడు నాయకుడు కానీ భయంతో జీవోత్సవాలుగా బతికే ఈ సమాజం అవసరమా? ఇంత అవసరమా? 5,000 ఇస్తానంటాడు ఒకడు ఓటుకి 5,000 క్యాజువల్గా చెప్తున్నా. 2,30,000 మంది ఓటర్స్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ యాజిటీస్గా 5,000, 120 కోట్లు ఆల్రెడీ డంప్ చేశారంట ఒక పార్టీ వాళ్ళు. ఇంకో వాళ్ళు 3,000 ఇస్తారంటున్నారు, వాళ్ళు 90 కోట్లు డంప్ చేశారు, 220 కోట్లు. అయ్యే సమాజానికి ఖర్చు పెట్టండి. డంప్ చేసి ఎవరు డబ్బులు డంప్ చేశారు మీరు? ఈ సమాజంలో ఎక్కడో చోట జనరేట్ అయిన డబ్బులేగా, ఫ్యాక్టరీలోనో వ్యవసాయంలోనో ఎక్కడో చోట సమాజం నుంచి డెవలప్ అయిన డబ్బులు డంప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రీగా. అయితే ఇప్పుడు మన పాయింట్ లోకి వెళ్తే ఈ 5 ఏళ్లలో ఫ్యాక్టరీ నుంచి వచ్చే డబ్బు కన్నా కూడా అప్పుల నుంచి తీసుకొచ్చిన డబ్బు ఎక్కువగా ఉందనేది ప్రధానమైన ఆరోపణ ప్రభుత్వం మీద. దీన్ని మీరు ఎట్లా? అప్పులు నువ్వు ఇచ్చారండి, అప్పు 1,000 రూపాయలు అప్పు ఇచ్చావు, తీసుకుంటే నాకేంటి బాధ? కట్టాల్సిన పని లేదుగా. రేపు ఒక 1,000 ఇచ్చావు, నాకేంటి బాధ? నేను కట్టాల్సిన పని లేదుగా. రేపు 30,000 ఇచ్చావు, నెలకు రోజు 30,000 ఇచ్చావు, హ్యాపీగా ఉందిగా నాకు. ఇస్తున్నారు కదా సార్, మీరు ఇస్తున్నారుగా. మీరు ఇవ్వట్లేదని ఒక మాట చెప్పండి ఎక్కడైనా.
మీరు ఎక్కడన్నా ఫుల్ స్టాప్ పెట్టారా? ఈ రోజు ఇస్తారు, రేపు ఎవరు కదా? ఇస్తాంగా ఇంటికి రేపు అనే రోజున రేపు రేపు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మీరు కాకపోతే ఈయన వస్తాడు, ఉం. లేకపోతే ఆయన వస్తాడు. ఆయన ఇస్తాడుగా డబ్బులు, ఆయన ఇస్తాడుగా. కొత్త చుట్టం అండి, కొత్త పెళ్ళాం, కొత్త చుట్టం, మళ్ళీ అప్పిస్తాడుగా. ఓకే. సో ఏదైనా అప్పుల మీద నడుపుతారంటారు. అప్పులో ఇచ్చినంత కాలం నడుస్తాంగా, ఆ. ఇచ్చినంత కాలం నడుస్తాం. తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ. ఏమవుతుంది? సమాజం ఏమవుతుంది? అప్పులు ఇవ్వలేవు. ఐపీ పెట్టినాడు, ఏం చేస్తున్నాడు? విదేశాలు పారిపోతారు. ఏం చేస్తున్నాడు? వేల కోట్లు తీసుకుని వెళ్ళిపోలా? అట్లాగే మేము వెళ్ళిపోతాం. ఏముంది దానిలో? మన ప్రజలు ప్రజలు ఉన్నారుగా, ప్రజలు ఉన్నారుగా సార్. ఎక్కడ పోతారు ప్రజలు? ఎక్కడ పోతారు ప్రజలు? ఎక్కడికి పోరుగా, ఉంటారు, ఇక్కడే ఉంటారు. మరి ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ స్థితిగతులు ఏమవుతాయి అప్పుడు? స్థితిగతులు అంటే ఏం కావాలి మీకు? స్థితి అంటే డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు పథకాలు ఇస్తున్నారు, శుభ్రంగా చిన్న- తింటున్నారు, ఉంటారు. చిన్న లాజిక్ చెప్తా. చిన్న పల్లెటూరులో పుట్టా నేను, చిన్న పల్లెటూరులో పెరిగా. ఉం. ఒకే ఒక హాస్పిటల్ ఉండేది మా ఊళ్ళో. ఉం. 52 గ్రామాలకి ఒక హాస్పిటల్ ఉండేది. ఏమండి, ఉం. వాళ్ళ ఊరికి 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఉం. బతుకుతున్నారుగా, బతుకుతున్నారుగా. ఒకే ఒక హాస్పిటల్ 52 గ్రామం మోవ సమితి, ఒకే ఒక హాస్పిటల్ గెంటసాలపాలెం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది. అండి, వాళ్ళే ఏదో టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు, 2 రకాల టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఏబీసీనో ఏసీపీనో ఒక టాబ్లెట్ ఒకటి, ఒక లిక్విడ్ ఒకటి ఇచ్చేవాళ్ళు. దానికి ఆ రోజున మన బాడీ కండిషన్స్కి అవి సరిపోయాయి. ఉం. ఇవాళ 100 రకాల టాబ్లెట్లు ఇస్తున్నారు, నేను కూడా వేసుకుంటున్నా. 100 రకాల టాబ్లెట్లు నా బాడీని బాగు చేయట్లా. ఉం. అప్పుడు బతికా, ఇప్పుడు బతుకుతున్నా. ఏమన్నా బతుకుతాంగా. ఆ. నేను 3 జనరేషన్ చూసా. మా తాతగారు, మా తండ్రిని చూసా, మా తాతగారిని చూసా, మా నాన్నగారిని చూసా. నా 4వ తరం మా పిల్లలు ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఎన్వైరన్మెంట్ కండిషన్స్, బేసిక్ ఎన్వైరన్మెంట్ లో వాటర్, ఎయిర్, ఫుడ్, ఈ 3 పొల్యూటెడ్ కాకపోతే నీకు డాక్టర్తో పని లేదు. ఈ 3 మీరు పొల్యూట్ చేసేసారు. దీన్ని మీరు బాగు చేయలేరు. ప్రజలకు కూడా అంత ఓపిక లేదు. ప్రజలకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంటలు గొమ్మనా అండి, చంద్రబాబు నాయుడు నవ్వారండి ఆ రోజున. ఈయనేంటే ఇంకుడు గుంటలు వానగుంటలు దామంటాడు, బుద్ధి ఉందా లేదా ఈయనకి? చీఫ్ మినిస్టర్ అయ్యిండి గుంటలు ఏంటండి అని తిట్టినాలు చాలా మంది నేను చూసా. ఏమండి, వాళ్ళ భూగర్భ జలాలు 170 అడుగుల లోతున ఉంది బోరున్నది. కృష్ణా రివర్ పక్కన ఉంది, కానీ 170 అడుగుల లోతుకి వెళ్ళినా నీళ్ళు లేవు. మరి ఇంకుడు గుంటల విలువ ఏంటంటే తెలియాలిగా ప్రజలకి. అంటే నాకే లేదు, ఆయన చెప్పింది మంచిది నేను గ్రహించలా. నాకు 62 ఏళ్ళు వచ్చినాయి, ఆయన చెప్పి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు బట్టి నేను ఇంకుడు గుంటలు అవ్వలా. ఈ సమాజానికి నేనేమి ఇచ్చాను? ఆయన ఇచ్చింది వదిలేయండి, నేనంటూ ఇవ్వాలిగా. నా నీళ్ళు నేను కాపాడుకోవాలిగా. నేనైతే ఒక్కోళ్ళ ఇంట్లో బిల్డింగ్ అయితే కట్టేశా, ఏంటి ఉపయోగం ఏముంది? ఏమండి, వాళ్ళ భూగర్భ జలాలు 170 అడుగుల లోతున ఉంది బోరున్నది. కృష్ణా రివర్ పక్కన ఉంది, కానీ 170 అడుగుల లోతుకి వెళ్ళినా నీళ్ళు లేవు. మరి ఇంకుడు గుంటల విలువ ఏంటంటే తెలియాలిగా ప్రజలకి. అంటే నాకే లేదు, ఆయన చెప్పింది మంచిది నేను గ్రహించలా. నాకు 62 ఏళ్ళు వచ్చినాయి, ఆయన చెప్పి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు బట్టి నేను ఇంకుడు గుంటలు అవ్వలా. ఈ సమాజానికి నేనేమి ఇచ్చాను? ఆయన ఇచ్చింది వదిలేయండి, నేనంటూ ఇవ్వాలిగా. నా నీళ్ళు నేను కాపాడుకోవాలిగా. నేనైతే ఒక్కోళ్ళ ఇంట్లో బిల్డింగ్ అయితే కట్టేశా, ఏంటి ఉపయోగం ఏముంది?